పునరుత్థానం ప్రస్తుత ప్రపంచంలో మానవునికి అంతు చిక్కని ఒక ప్రశ్న. మానవుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది? దీని గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, ఎన్నో వాదనలు కూడా ప్రచురంలో ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలోని లేఖనములు చనిపోయిన తర్వాత మానవునికి ఇంకొక జీవితం ఉందని, చనిపోయిన మనందరము ఒకరోజు తిరిగి లేపబడుదుమని, క్షయమైన శరీరముగా అనగా నశించిపోయే శరీరంతో చనిపోయిన మనము అక్షయమైన అనగా నశించిపోని శరీరములతో లేవనెత్తబడుదుము అని తెలుపుచున్నాయి. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో జీవించిన సమయంలో ఈ పునరుత్థానం గురించి అనేక మార్లు తెలిపి ఉన్నారు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని చనిపోయిన లాజరును తిరిగి జీవింపచేయు సందర్భంలో మాట్లాడుచు పునరుత్థానమును జీవమును నేనే అని అంటున్నారు. పునరుత్థానము అనగా చనిపోయిన వ్యక్తి తిరిగి జీవమును పొందుట అని అర్థం. క్రీస్తు ప్రభువును విశ్వసించు ప్రతి ఒక్కరూ ఈ పునరుత్థానము మానవుడు చనిపోయిన తరువాత ఉన్నదని నమ్ముచుంటారు. ఎందుకనగా క్రీస్తు వారి పునరుత్థానము దీనికి ఆధారమై ఉన్నది. ఆయన శిష్యులు దీనికి సాక్ష్యములుగా ప్రకటించిన వారై ఉన్నారు. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను అని క్రీస్తు ప్రభువు వారు పలుమార్లు తన మరణ పునరుత్థానముల గురించి శిష్యులకు తెలిపిన సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. సత్యవంతుడైన ఆయన తన గురించి ఏదైతే తెలియపరిచారో అదేవిధంగా అనేక శ్రమలు అనుభవించి మనందరి పాప క్షమాపణకై తన రక్తంను ధారపోసి శిలువలో వేదన పడి మరణించారు. ఆ తరువాత ఆయన దేహంను తీసుకొనుటకు అరిమతయి యేసోపు అను ఒక శిష్యుడు పిలాతు వద్ద అనుమతి పొంది ఆయన దేహమును శుభ్రమైన నారబట్టతో కట్టి సమాధిలో ఉంచి దాని ద్వారానికి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. విశ్రాంతి దినం గడిచిన తరువాత ఆదివారమున కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములతో ఆయన సమాధికి వచ్చినప్పుడు ఆ సమాధికి ఉన్న రాయి దొర్లింపబడి ఉండట వారు గమనించి ఆందోళన చెంది లోపలికి వెళ్ళి చూచినప్పుడు యేసు ప్రభు వారి దేహం వారికి కనబడలేదు. అప్పుడు ఇద్దరు దేవదూతలు వారి ఎదుట నిలిచి, మీరెందుకు ఆయన్ను వెతుకుచున్నారు? ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నారు అని చెప్పాను. ఈ మాటలు విన్న వారిలో మగ్దలేనే మరియా ఒకరు. అటు తరువాత సజీవుడైన దేవుని దర్శనమును పొందిన వారు చూచిన వాటిని, జరిగిన సంఘటనను శిష్యులకు తెలియపరిచారు. కానీ వారు ఈ మాటలు నమ్మలేకపోయారు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని కూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఎందుకనగా దేవుడు మూడవ దినమున తాను మృతుల్లో నుండి లేచుదును అని పలికిన మాటలు ఇంకను వారు గ్రహింపలేదు. ఆదివారం సాయంత్రం యూదులకు భయపడి ఒక గదిలో తలుపు మూసుకొని శిష్యులు ఉండగా యేసు ప్రభు వారు వారి మధ్య నిలిచి వారికి ప్రత్యక్షపరచుకొనెను. ఆయన సజీవుడై ఉన్నాడని ఆయనను చూచిన వారి మాటలను నమ్మని ఆ శిష్యులను గద్దించి వారిని బలపరిచాను. ఆ సమయంలో అక్కడ లేనటువంటి తోమ మిగిలిన వారు తాము ప్రభువును చూశామని చెప్పినప్పటికీ, నేను ఆయన గాయములలో నా చేతిని ఉంచితేనే కానీ నేను విశ్వసింపను అని పలికెను. 8 రోజుల తరువాత క్రీస్తు ప్రభువారు శిష్యులకు మరలా ప్రత్యక్షమై తోమాకు తనను అగపరుచుకొని తన గాయములను చూపించి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని ప్రభు తోమాను బలపరిచెను. ఇలా క్రీస్తు ప్రభువు వారు తాను పునరుత్థానుడయ్యాడని తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని వారిని తన శక్తితో నింపి వారిని సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమని తెలియపరిచారు. అటు తర్వాత వారు పరిశుద్ధాత్మతో నడిపింపబడిన వారై దేవుని కార్యములు, ఆయన మరణ పునరుత్థానమును ధైర్యంగా ప్రకటించిరి. ఒకానొక సమయంలో మరణించిన ఆయన సజీవుడై తిరిగి లేపబడెను అనే విషయమును అనుమానించి నమ్మలేకపోయిన వీరు
ఆయన పునరుత్థానములను ప్రత్యక్షంగా చూచిన వారై ఆ సత్యమును ప్రపంచానికి తెలియపరిచారు. యూదులకు భయపడి దాక్కున్న వీరు ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించారు. తమ జీవితాలలో ఎన్నో నిందలు, అవమానములు ఎదుర్కొన్నారు. చివరకు చనిపోవుటకు కూడా సిద్ధపడ్డారు. వారి సువార్త సేవలో ఎన్నో వ్యతిరేకతలు అనుభవించారు. ఎందుకనగా ఈ పునరుత్థానమును అనేక మంది నమ్మని వారైరి. ఒకవేళ ఎవరైనా పునరుత్థానం లేదని భావించినట్లా ఆ తరువాత దీన్ని ప్రకటించిన సువార్త వ్యర్థమే. ఎందుకనగా ఇది ఒక అబద్ధమైతే ఏ వ్యక్తి కూడా ఒక అబద్ధం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టరు. ఇక్కడ ఒక్కరు మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువు వారి శిష్యులందరూ రకరకాలుగా హింసింపబడి చంపబడ్డారు. ఈ విషయములను చరిత్రలో మనం గమనించగలం. ఒక్క యోహాను గారిని మాత్రం ఎవరూ లేని పద్మాసు ద్వీపంలో పడవేశారు. అక్కడనే ఆయన దేవుని దర్శనం ద్వారా ప్రకటన గ్రంథం రచించారు. ఆ తరువాత సాధారణ మరణం చెందారు. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన మరి ఒక విషయం ఏమిటంటే, ఆయన సజీవుడై ఉన్నాడని నమ్మని వారిలో ఒకడైన ఆయన గాయములను తాకితే గాని విశ్వసించును అని పలికిన తోమా గారు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చారు. ఇక్కడ దేవుని సువార్తను ప్రకటించి ఆ సువార్త నిమిత్తం ఇక్కడనే ఒక కొండపైన బల్లెముతో చంపబడ్డారు. చెన్నై సమీపంలో ఆయన చంపబడిన ప్రదేశము సెయింట్ థామస్ మౌంట్గా పిలువబడుచున్నది. ఆయన సమాధి కూడా ఆ దగ్గరలోనే సెయింట్ థామస్ చర్చిలో ఉండటం మనం గమనించగలం. పునరుత్థానము అన్నది సత్యము. పునరుత్థానంలో ప్రథమ ఫలమైన క్రీస్తు ప్రభువారే మనకు ఆధారము. ఈ సత్యమును ప్రత్యక్షంగా చూచి దానిని మనకు ప్రకటించిన ఆయన శిష్యులే దీనికి సాక్ష్యము. ఇది ఎప్పుడు జరుగునని పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు అని ప్రభువు వారు పలికి ఉన్నారు. అంత్య దినమున ఇవన్నీ సంభవిస్తామని లేఖనమును తెలుపుచున్నవి. దీనిని బట్టి కలవరపడక ఎటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలో ఆలోచించాలి. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని ప్రభువు తెలుపుచున్నారు. దేవుడు ఇంతటి గొప్ప భాగ్యమును మనకు ఇచ్చుటకు ఇష్టపడుచుండగా అందులకు అనుగుణంగా జీవించున్నామా లేదా అని మనల్ని మనం గమనించుకోవాలి. ఆయన తన రాజ్యంలో పాలివారొకటకు మనల్ని ఎటువంటి భౌతిక సంబంధమైనదేది కోరుకొనటలేదు. అనగా విస్తారమైన ధనము, సంపదలు, గొప్ప పేరులు, లోకంలో ఉన్నతమైన స్థాయిలు ఆయన రాజ్యమునకు అర్హతలు ఎంత మాత్రము కావు. మానవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు దేవుడు చూపించిన ఒకే ఒక్క మార్గం క్రీస్తు ప్రభువారు. ఈ మార్గంలో ప్రేమ, దయ, కరుణ, ఇతరులను క్షమించగలిగిన గుణము, ఓర్పు, సహనము, మంచితనము కనబడుచున్నాయి. వీటిని మన జీవితాలలో అలవరుచుకోవాలి. ద్వేషం, అసూయ, కక్షలు, చెడుతనము, వ్యభిచారము, ఇంకా అనేక దుష్ట సంబంధ కార్యములు ఈ మార్గమునకు విరోధములు. ఒకవేళ ఇవి మన జీవితాల్లో ఉంటే వాటిని విడిచిపెట్టాలి. పాపం బహుగా విస్తరించిన ఈ ప్రపంచములో మానవుడు ఈ పాపమునకు దూరంగా ఉండగలడా అంటే ఖచ్చితంగా ఉండగలడు. ఇప్పుడు మనలో అనేక మంది ఒకప్పుడు పాపమునకు బానిసలుగా ఉండగా క్రీస్తును తెలుసుకుని తమ పాపములను విడిచిపెట్టి ఆయనకు విధేయులుగా జీవించుచున్నారు. ఆయన మన పట్ల ఎల్లప్పుడూ తన ప్రేమను చూపించుచూనే ఉన్నారు. మనం చేయవలసినదల్లా ఆయన యందు విశ్వాసం ఉంచి పాప జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మనల్ని మనం ఆయనకు అప్పగించుకొనవలెను. అపవాది మనలను వెనుకకు లాగుటకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో మనల్ని పడవేయాలని చూస్తూనే ఉంటాడు. కానీ మన దృష్టి మనల్ని ప్రేమించిన దేవుని వైపే నిలుపుకోవాలి. అనవసరమైన వాటికి ఆకర్షించబడి సమయాన్ని వృధా చేసుకొనక రోజులో కొంత సమయమైన దేవుని వాక్యంను చదువుటకు, ప్రార్థన చేయుటకు కేటాయించాలి. తద్వారా ఆయన సన్నిధిని మనం ఎప్పుడూ అనుభవించగలము. ఆయనే మనల్ని నడిపించుచు బలపరుచుచున్నారు. ఆయన మరణించి తిరిగి సజీవుడిగా లేపబడెను. సజీవుడైన ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయన్ను అనుసరించిన మనము కూడా ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమునకు కొనిపోబడుతాము. తన కృపచేత ఇంతటి గొప్ప భాగ్యమును మనందరికీ అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.